దత్తభక్తులందరికీ దత్తనవరాత్రి శుభాకాంక్షలండి. దత్తనవరాత్రుల కార్యక్రమాలు భరద్వాజ్ సాయి విజయవాడలో భవానీపురంలో సాయి భరద్వాజ్ సత్సంగ మందిరంలో దత్తనవరాత్రి వేడుకలు జరుగుతున్నాయండి. అంటే ఇప్పుడు రథసప్తమి నుంచి కృష్ణపాడ్యం వరకు జరిగే 9 రోజులు దత్తనవరాత్రులుగా దత్తక్షేత్రాలు అన్నిట్లోనూ చేస్తారు. నరసబవడి, గాన్గాపూరు, పిఠాపురము, కురువపురము ఇలా అన్ని చోట్ల దత్తక్షేత్రాలు అన్నిటి చోట్ల అంటే శ్రీగుడు అంతర్ధాన దినాన్ని ఇలా దత్త నవరాత్రులుగా జరుపుకుంటాము. శ్రీగుడు అంతర్ధానమైనది కృష్ణ పాడ్యమి రోజు. బహుధాన్య నవ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన కృష్ణ పాడ్యమి రోజు అంతర్ధానమయ్యారు. అందుకని ఆ కాలాన్ని మనము దత్త నవరాత్రులుగా చేసుకుంటాము. చూడండి, ఎంతో వైభవోపేతంగా పల్లకీ సేవ, దీపాలంకరణ, హారతులు చాలా బాగా జరుపుకుంటున్నారండి. మేము కూడా చూసి తరించాం. మీరు కూడా